కొండపల్లి లక్ష్మీ నరసింహారావు, కేఎల్ నరసింహారావు, అందరి చేత ఆప్యాయంగా కేఎల్ అని పిలిపి స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, లెజిస్లేచర్, మా కమ్యూనిస్టు, సిపిఎం నేత, ప్రజా ఆ మనిషి కేఎల్. ఆయన పుట్టింది జమీందారు కుటుంబం, కానీ దయాదుల ద్రోహాలనండి మోసంతో కడు పెద్దగా మిగిలాడు. చిన్నాడి తండ్రిని కోల్పోయాడు, మేనమా వెంట చేరాడు. 11 సంవత్సరాలు ప్రాథమిక విద్య చదువుకుంటున్న సమయంలోనే తన చదివే స్కూల్ భవనంపై జాతీయ పతాకం ఎగరేశాడు కేఎల్. పోలీసులు అరెస్ట్ చేస్తే ప్రజల మనిషి, మట్టి మనిషి, తెలంగాణ ప్రజా రచయిత ఒట్టికోట అల్వర్ స్వామి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి ఆయన స్కూల్లో కొనసాగాలంటే, క్షమార్పణ పత్రం రాసివ్వాలంటే ఆ స్కూల్ని వదిలేసి వరంగల్ చేరాడు. అక్కడ స్కూల్లో చేరాడు. 9వ తరగతి చదువుతున్నాడు. 15 సంవత్సరాల వయసులో క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొని మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. పోలీసులు పిల్లవాడు కదని వదిలేడే ప్రయత్నిస్తారు. మీ జాలి, దయా, దాక్షిణ్యం నాకు అక్కర్లేదు, అరెస్ట్ చేసుకుని కేసు పెట్టుకోమన్నాడు. 13 నెలలు జైల్లో ఉన్నాడు. తదనంతరం 1944 సర్వదేవపట్ల రామనాథం వంటి వాళ్ళ సహచర్యంతో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడయ్యాడు. ఏదైతే దొడ్డు కొమ్మరయ్య అమరత్వంతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తెలంగాణ వ్యాప్తంగా రగులుకుందో ఆ పోరాటంలో ఆయన ముందుకురికాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధానంగా ట్రక్ విభాగాల్లో పనిచేశాడు. అంటే తెలంగాణ గెరిల్లాలకి, సాయుధ పోరాట యోధులకి ఆయుధాలని సేకరించడం వాళ్ళకి అంది ఉంటుంది. పోరాటం నడవాలంటే పోలీసులతో పోరాడాలన్నా, నిజాం సైనికులతో పోరాడాలన్నా, రజాకలతో పోరాడాలన్నా, తెలంగాణ గడిదొల్ల కొండలతో పోరాడాలన్నా, ఇటు తదనంతరం యూనియన్ సైన్యాలతో పోరాడాలన్నా, తెలంగాణ గెరిల్లాలకి, యోధులకి ఆయుధాలకి అటువంటి ఆయుధ సేకరణ మద్రాసు, బొంబాయి వెళ్లి ఇక్కడ ఆయుధాలు కొని ట్రంక్ పెట్టిలో పెట్టి, పైన బట్టలు పెట్టి, ఒక బట్టల వ్యాపారిగా చాలా సాఖ్యంగా ఆ పనిని పూర్తి చేశాడు. ఆయన ఆయుధాలని ఇక్కడ పట్టుకొచ్చి రాజస్థాన్లో చేర్చి వాటిని గెరిల్లాలకు అందించాడు. పోరాటానికి ఆయుధాల సేకరణలో చాలా కీలకమైన పాత్ర పోషించాడు కేఎల్. పోరాటానంతరం 1952లో హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీకి పీడీఎఫ్ తరఫున ఎమ్మెల్యే గెలిచి ఈయన ఉపసభానాయకుడు ఉన్నాడు. వీడి దేశపండి సభానాయకుడు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అని పేరు సూచించిన మొదటి వ్యక్తి కేఎల్. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇల్లెందు నుంచి శాసనసభలుగా గెలిచాడు. సుందరయ్య గారు సభానాయకుడు, ఈయన ఉపసభానాయకుడిగా. తర్వాత 1962లో కూడా ఆయన గెలవడం జరిగింది. 1962, 67 ఆ టెన్యూర్లో ఏదైతే విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు ఉద్యమం వచ్చిందో ఆ ఉద్యమంలో 1966లో 32 మంది యువకులు పోలీస్ కాల్పులు బలయ్యారు. దాని నిరసనగా విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు మద్దతుగా తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు కేఎల్. ఆ తదనంతరం ఎమర్జెన్సీలో చాలా అజ్ఞాతంగా ఉన్నాడు. సిపిఎం నేతగా ఆయన చాలా కాలం పనిచేశాడు. అయితే ఆ మరణంతో ఒక సిపిఎం నాయకుడిగా, కార్యకర్తగా నిరంతరం అధ్యయనం చేయడం కాకుండా కేడర్ చేత కూడా అధ్యయనం చేయించడం. ఆయన చదువుకుని 9వ తరగతి, కానీ కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని, రాజకీయాల్ని, సైద్ధాంతిక అవగాహన కోసం ఆయన ఎంతో చదువుకున్నాడు. కేడర్ చదువుకొని చదివించాడు. ఆయన భార్య కొండపల్లి దుర్గాదేవి. పేరుకు దుర్గ కాదు, నిజంగా కూడా పురాణాలు చెప్పబడ్డ దుర్గామాతలాగా ఎక్కడ ఆడవాళ్ళ మీద అన్యాయాలు జరిగినా విజృంభించేది, అక్కడ వీర పోరాటాల్లో పాల్గొని ఆ సంగతిని తెలిసేది అన్నట్టు చాలా సంఘటనలు ఉన్నాయి. ప్రధానంగా ఆదివాసీలో మహిళల పెద్ద జాడుల అత్యాచారాలు కూడా చాలా విరచితంగా పాల్గొనేది. అంతేకాదు ఆమె తల్లిదండ్రులు కూడా కమ్యూనిస్టుల కుటుంబం కావడంతో చిన్నటి నుంచి ఆ ఇంట్లో జరిగిన కమ్యూనిస్ట్ నాయకుల సమావేశాలు, కార్యక్రమ సమావేశాల్లో ఆ సిద్ధాంతాల విషయాలు వినడంతోటే కమ్యూనిస్ట్గా పెరిగింది. ఆమె వివాహం చాలా గొప్పగా చెప్పుకోవాలి. వివాహం అజ్ఞాతలో ఉన్నప్పుడు ఈ కొండపల్లి నరసింహారావుతో జరిగింది. లక్ష్మీ నరసింహారావు కేఎల్ తోటి అజ్ఞాతలో ఉన్నప్పుడు ఆ వివాహానికి హాజరైంది కేవలం 7గురే నాయకులుగా వాళ్ళు హాజరయ్యారు. అజ్ఞాతంలో కొండపల్లి దుర్గాదేవి గారి వివాహం జరిగింది కేఎల్ తోటి. ఇద్దరు కూడా ఈ ఎర్ర జెండా మహోన్నతంగా ఎగరేయడానికి వాళ్ళ జీవితాలతో కృషి చేశారు. మహిళా సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, 5వ రాష్ట్ర నాయకురాలుగా చాలా చైతన్యవంతంగా ఒక మిలిటెంట్ పోరాటాలు నిర్మించారు దుర్గాదేవి గారు. అటువంటి ఆ దుర్గాదేవి ఆ దంపతులు ఇద్దరు కూడా ఈ ఎర్ర జెండా ఉద్యమాల్లో జీవితాంతం కొనసాగారు. వాళ్ళ పిల్లలు ఉత్తమ్ కుమార్ అడ్వకేట్, ఐలు ఇండియన్ లాయర్స్ యూనియన్ నాయకుడిగా పనిచేశారు. ఆయన కూడా ఇటీవల మరణించారు. దుర్గాదేవి గారు ఇటీవల మరణించారు. వాళ్ళు రెండో కుమారుడు పవన్ సింగరేణి సింగరేణి కార్మిక సంఘంలో పనిచేశాడు. అలాగే ఈరోజు కూడా ఎర్ర జెండా
వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. ఇటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర సిపిఎం 4వ వార్షికోత్సవం సందర్భంగా కమ్మడి కేఎల్ అలాగే దుర్గాదేవి గారికి లాల్ సలాం తెలియజేస్తూ మీకందరికీ ధన్యవాదాలు.